సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30వ వచనం చూడండి వచ్చేసి. సోమరివాని చేను. ఏ చేను అంటే ఇది? సోమరివాని చేను. నేను దాటి రాగా, నేను వెళ్తా ఉంటే నాకేం కనబడింది? ఒక పొలం కనబడింది. ఏ పొలం అయ్యా? అది ఎవరి పొలం అదే అంటే మిస్టర్ సోమరి. ఎవరిది పొలం కదా? మనం పొలం వెళ్తున్నాం, అమ్మో ఈ పొలం ఏంది ఇన్ని, అసలు మధ్యలో గట్టే లేదు, ఇంత పెద్ద పొలం, ఎవరిదండి ఈ పొలం అడుగుతూ ఉంటారు కదా. ఈ పొలం ఎవరిదండి అని అడుగుతుంటారు. అది ఆ కాలువ అంచున ఆనుకొని ఉంది పెద్ద పొలం, అది ఎవరిదండి? ఎందుకంటే కాలువ గట్టున ఉన్న పొలానికి నీళ్లు తొందరగా వస్తాయి కాబట్టి ఆ మంచి పొలం తీసుకున్నాడు అంటారు. కాలువ పక్కనే ఉన్న పొలానికి రేటు ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుందా? రేటు ఎక్కువ ఉండదు. రోడ్డు పక్కనే ఉన్న ఫ్లాట్ రేటు ఎక్కువ తక్కువ ఉంటుందా? ఎక్కువ తక్కువ? రోడ్డు పక్కనే ఉన్న ఈ ఫ్లాట్ రేట్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుందా? మీరంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేట్టున్నారు అసలు కదా. ఎక్కువే ఉంటుంది. ఈ పొలం ఎవరిది? ఎవరిదండి పొలం అంటే, ఇదిగో ఈ పొలం దారి పక్కనే ఉంది కానీ, రోడ్డు పక్కనే ఉంది కానీ, కాలువ పక్కనే ఉంది కానీ, ఈ పొలం పండించే ఆయన ఎవరయ్యా అంటే మిస్టర్ సోమరి. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట. ఎవరంట ఆయన? ఒకటేమో సోమరితనమైన మంచి క్వాలిటీ ఉంది, రెండోది ఏం క్వాలిటీ ఉంది? తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు. ఏం కనపడుతుంది ఏంటండి? ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కొనుకుపాటు, పరుణుడికి ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. జాగ్రత్త. ఇది సోమరి వాని చేను చూసి నేను తెలుసుకున్నాను, నేను బుద్ధి తెచ్చుకొంటిని అని రాయబడింది. సోమరి వాని చేను, తెలివి లేని వాని ద్రాక్ష తోట. నేను దాటి వస్తుంటే దాంట్లో ఏం కనపడుతున్నాయి అంటండి? మంచి పంట కనపడటం లేదు, సువాసన కలిగిన పంట కనపడటం లేదు. ద్రాక్ష తోట ఎలాగుందంటే అది ఎండిపోయింది. ద్రాక్ష తోటలో ద్రాక్ష ఒల్లులు ఉండాలి, ద్రాక్ష తీగలు ఉండాలి, ద్రాక్ష మొక్కలు ఉండాలి, ద్రాక్ష ఫలాలు కనబడాలి. కానీ దీంట్లో ఏం కనబడుతున్నాయి అంటే ఈ సోమరి వాని చేనులో ముండ్ల తుప్పలు, దూలగొండ్లు కనబడతా ఉన్నాయి. సోమరి వాని చేను. ప్రియ దేవుని బిడ్డరా, తొలకరి వర్షం రాబోతూ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? రైతు సోదరులందరూ కూడాను, వ్యవసాయదారులందరూ కూడాను, పనిచేసే పొలం పండించే వారందరూ కూడాను, అందరు కూడా వారు ఉదయాన్నే నిద్రలేచి, ఎప్పుడు లేస్తారంటే వాళ్ళు చీకటితోని నిద్రలేచి పొలం వెళ్తారు. ఎందుకంటే మళ్ళీ ఎండ వస్తే మన పొలంలో పని చేయలేము కాబట్టి చీకటితోని పొలం వెళ్ళిపోయి అక్కడ పొలంలో పని చేయటం ప్రారంభిస్తారు. ఇందులో దాని పొలాన్ని శుభ్రం చేయాలి. ఏం చేయాలి? దానికి చేయాలి. మొక్కలు నాటేటప్పుడు విత్తనాలు నాటేటప్పుడు విత్తనాలు నాటాలి. ఎవరైతే విత్తే సమయంలో విత్తుతారో వారు మాత్రమే కోసే సమయంలో మంచి కోత, మంచి పంట కోసుకుంటారు. దేవునికి స్తోత్రం అండి. విత్తే సమయంలో నిద్రపోయేవాళ్ళు పంట అందరు కోసుకుంటూ ఉంటే వాళ్ళ మొహం చూస్తూ ఉంటారు, కానీ వీళ్ళ ముఖాలు దిగజారిపోతూ ఉంటాయి. జాగ్రత్త. మనము ఇంకొంచెం పండుకుందాము, ఇంకొంచెం కునుకుదిద్దాము, ఒక్క నిద్రలేసి లేద్దాము, ఒక్క పావు గంట అలారం పెట్టానులే అనుకుంటే అది ఏమైపోయిందంట? గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. ఏమొచ్చిందంట? మేలు రాదంట, పంట రాదంట, దీవెన రాదంట. ఏమొచ్చిందంట అండి? దరిద్రత నీ యొద్దకు ఎలా వస్తుంది? స్లోగా రాదంట. ఎట్లా వచ్చిందంటే అది దరిద్రత నీ యొద్దకు పరుగెత్తి వచ్చును. జాగ్రత్త. మన ఆత్మీయ జీవితాలు ఈ పంటకు సూచనగా ఉన్నాయి. నీ ఆత్మీయ జీవితము ఫలభరితంగా ఉంటే చూడండి, ఇది యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంటుంది. నీ ఆత్మీయ జీవితాలు ఫలభరితంగా ఉండాలి అంటే బాప్తిసం పొందిన వారందరికీ పేతురు గారు అంటున్నారు, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో, వీరు అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎలాగుండాలంటండి?
మీరు ఎలాగుండాలి అంటే ఇదిగో సహవాసములో ఉండండి, బోధ వినండి, రొట్టె విచ్చుట కార్యక్రమంలో పాల్గొనండి, అలాగనే ప్రార్థనలో ఎడతెగగా ఉండండి. ఇలాగున ఎవరైతే ఉంటారో వారు కునుకుపాటు లేకుండా కష్టపడి పని చేసేవారుగా ఉంటారు. అటువంటి వారి పొలము ఎలాగుంటుందంటే అది పచ్చగా ఉంటుంది, అది సువాసన వచ్చేదిగా ఉంటుంది. దేవుని స్తోత్రాలండి. హల్లెలూయా. రోజు వేకువజామునే లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో స్తోత్రం చెబుతారో. దేవుని మందిరంలో అబద్ధాలు చెప్పకూడదు. దేవునికి స్తోత్రాలు. పొద్దున్న లేచి ప్రార్థన చేస్తున్నాం, ఇది మనం నేర్చుకోవాలి. ఒకవేళ ఏదైనా రోజున మనము నిద్ర లేకుండా ఉన్నాము అంటే మనలో ఏం ప్రారంభమైంది? సోమరి వాణి చేను అన్నాడు కదా, ఆ సోమరితనం అనేది ప్రారంభమైంది. సోమరితనం. ప్రేమ దేవుని బిడ్డలారా, మన మనసు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే పూర్తిగా పనిలో నిమగ్నం చేసుకోవాలి. నా చేతి నిండా పని ఉండాలి. ఒక ప్లానింగ్ తయారు చేసుకోవాలి. ఈరోజు నేను ఏ టైంకి నిద్ర లేవాలి, ఎందుకంటే నాకు ఎంత పనులు ఉన్నాయి, ఇన్ని పనులు పెట్టుకున్నాను కాబట్టి నేను ఉదయాన్నే నిద్ర లేవాలి, నేను ఈ పని ఈ టైంకి ప్రారంభించాలి, ఈ పని ఈ టైంకి ముగించాలి, ఇది నా బాధ్యత అని ఏ తల్లి అయితే, ఏ తండ్రి అయితే, ఏ బిడ్డ అయితే తన సిద్ధపాటు కలిగి ఉంటాడో వారు దీవించబడేవారుగా ఉంటారు, ఆశీర్వదించబడేవారుగా ఉంటారు, ఫలించేవారుగా ఉంటారు. ఈ లేఖనాల్లో గమనిస్తే మనము సోమరితనము అనేది లేకుండా, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చూడండి దయచేసి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పండుకొని ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కొనికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. చాలు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. వాటికి పైన న్యాయాధిపతి లేడు, విచారణకర్త అంటే సూపర్వైజర్ లేడు. మీరు పనివారిని చూస్తే ఏ పని చేసేవారైనా వారికి ఒక మేస్త్రి ఉంటాడు, పని చేసేవారికి ఒక మేస్త్రి ఉంటాడు, లేకపోతే పని చేసే వాళ్ళకి ఒక సూపర్వైజర్ ఉంటాడు. ఉదయాన్నే మనం నిద్రలేచి వచ్చేటప్పుడు కొంతమంది పనికి వెళ్తున్నారు, బజార్లన్నీ క్లీన్ చేస్తారు, మురికాలన్నీ క్లీన్ చేస్తారు. పారిశుద్ధ్య కార్మికులు వెళ్తున్నారు, వాళ్ళు ఒక 10 మంది కార్మికులు ఉన్నారంటే వాళ్ళ మీద ఒక మేస్త్రి ఉంటాడు, ఒక సూపర్వైజర్ ఉంటాడు. అంటే వీళ్ళందరూ పని చేస్తున్నారా చేయట్లేదా, ఈ పని చేయించాలి కదా. ఆ 10 మంది కూలికి వెళ్తున్నారంటే వాళ్ళ మీద ఒక మేస్త్రి ఉంటాడు. ఆ మేస్త్రి ఆ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ పనికి మేము ఇంతమంది చేయగలం కాబట్టి మాట్లాడతారు. అవి వెళ్ళిన తర్వాత కూడాను వీళ్ళు అందరూ కూడా 10 మంది ఆ పని సక్సెస్ఫుల్గా చేస్తున్నారా లేదా అని విచారణ చూస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తుంటారు, చూస్తూ ఉంటారు. కానీ చీమల కంట సూపర్వైజరు లేడు, చిన్న మేస్త్రి లేడు, పెద్ద మేస్త్రి లేడు, ఈ పైన ఆఫీసర్ లేడు, ఎవరు లేరు. కానీ వాటికి ఉన్న జ్ఞానం ఏంటంటే ఈ వేసవి కాలంలో కూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం అండి. ఈ వేసవి కాలంలో కూర్చుకోవాలి. కాబట్టి అవి ఏం చేస్తాయంటే చీమలు కూర్చుకుంటా ఉంటాయి, వేసవి కాలంలో సమకూర్చుకుంటా ఉంటాయి అంట. మనం కూడాను సమకూర్చుకోవలసిన సమయంలో సమకూర్చుకోవాలి. ఎవరైతే ఇదిగో అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటం యందు ఎడతెగక ఉంటారో వారి ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటండి, ఫలభరితముగా ఉంటుంది. యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంటుంది. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో, ఎవరైతే పట్టుదల లేకుండా ఉంటారో, ఎవరైతే ఈ క్రమశిక్షణ లేకుండా ఉంటారో వారి జీవితాలు ఎలాగుంటాయంటే సోమరి వాణి చేను వలే ఉంటాయి. వెళ్తే వెళ్దాము, లేకపోతే మెలకు వస్తే వస్తాను, అక్క వెళ్ళేటప్పుడు ఒకసారి గుర్తు చేయలే, మెలకు వస్తే వస్తే లేకపోతే లేదు, వస్తే వస్తాను లేకపోతే లేదు. ఇటువంటి ఆలోచన ఉన్న వారి చేలు ఎలాగుంటాయి అంటే సోమరి వాణి చేను. అక్కడ ఆయన అంటున్నాడు,
నేను దాన్ని చూసి బుద్ధి తెచ్చుకున్నాను. ఎప్పుడు చూశాడంట? ముండ్ల తుప్పలు వచ్చిన తర్వాత, దూలగొండ్లు వచ్చిన తర్వాత, గచ్చపొదలు వచ్చిన తర్వాత. జీవితంలో సోమరివానికి ముండ్ల తుప్పలు వస్తాయి. సమకూర్చుకోలేదు కనుక అప్పులు పాలైపోతూ ఉంటారు. సమకూర్చుకున్న వాళ్ళేమో సమృద్ధిగా ఉంటారు, సమకూర్చుకోలేని వారు అప్పులు పాలైపోతుంటారు. జాగ్రత్త అండి, చీమలు చూసి నేర్చుకోండి అన్నాడు. చీమలు చూసి నేర్చుకోండి. ఈ వేసవికాలంలో అవి పొట్టలన్నింటిలో కూడాను బియ్యం నింపుకుంటాయి కదండి, ఆహార పదార్థాలు నింపుకుంటూ ఉంటాయి. వర్షం వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు కనుక సమకూర్చుకున్న వాటిని తింటూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనవాడు ఏం చేస్తాడంటే, పని ఉన్నప్పుడు ఏమో పనికి వెళ్ళడు. ఏమండి, మన బెదర్స్ ఏం చేస్తారు? పని ఉన్నప్పుడు పనికి వెళ్ళరు, బజార్లో కూర్చొని సోది కబుర్లు చెబుతూ ఉంటారు. ఎవడికి వెళ్తాడురా? అసలు నువ్వు ఓడిపోతున్నావు నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు ఓడిపోతున్నావు. కానీ నువ్వు ఊరిలో ఉన్న సమస్యలన్నీ మనకే కావాలి, దేశంలో ఉన్న పరిస్థితులన్నీ మనకే కావాలి. ఎవడికి కలిసి నీకు వచ్చేది ఏముండదు కదా. ఆల్రెడీ తీసుకున్నావుగా, తాగేసావుగా, తినేసావు కదా, అయిపోయినాయిగా. సోమరి చేయవలసిన పని చేయలేరు. రోజు మనం వాక్యం చదవకపోతే, రోజు మనం ప్రార్థన చేయకపోతే, ఈ వారం అంతా కూడా మన సహవాసంలో ఉండకపోతే మనం అందరం కూడా అటువంటి సోమరి చేనులాగానే మార్చబడతాం. జాగ్రత్తగా గమనించండి. ఈ ఒక్కరోజు నేను ప్రార్థన చేయకపోతే ఏమవుతుందనుకోబాకండి. ఒక్కరోజు నువ్వు ప్రార్థన చేయకపోతే ఒక ముండ్ల తప్ప ప్రారంభమైంది. రెండో రోజు ప్రార్థన చేయకపోతే ఆ ముండ్ల తప్ప ఇంకొంచెము ఎదిగింది, ఇంకొంచెము ఒక ముళ్ళు వచ్చింది. మూడో రోజు చేయకపోతే ఇంకొక ముళ్ళు వచ్చింది. జాగ్రత్త, ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. నువ్వు చేస్తుంటే అవన్నీ తొలగించబడతా ఉంటాయి. నువ్వు ప్రార్థన చేస్తుంటే, నువ్వు వాక్యం చదువుతుంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే అవన్నీ తొలగించబడతాయి. అప్పుడు నీ పొలములో దీవించబడిన పొలము, యెహోవా ఆశీర్వదించిన పొలము, యెహోవా ఆశీర్వదించిన చేని సువాసన అనుభవాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆ సువాసన నీ కుటుంబం అంతటికి దీవెనకరంగా ఉండును గాక. దీవించబడిన చేను ఎలా ఉంటుందండి? పచ్చగా. నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉంటాను, ఒలివ చెట్టు వలె ఉంటాను. మన కుటుంబం అంతా కూడా దేవుని మందిరంలో ఎలాగ ఉండాలంటే పచ్చని ఒలివ మొక్కల వలె ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పొలము ఒకటేమో యెహోవా చేత ఆశీర్వదించబడిన వాని పొలము, రెండవది సోమరి వాని పొలం. మన కుటుంబము, మన ఆత్మీయ జీవితము, మన సంఘము ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని కృపలన మనం పైన ఈ మందిరం విస్తరణ కార్యక్రమం చేపట్టాము. ఇక్కడ ఎంతమంది కూర్చుంటున్నామో దీనిలో ఇంకా ఎక్స్ట్రా 50% అక్కడ కూర్చునే అవకాశం ఉంది. మరి ఆ స్థలం అంతా ఖాళీగా ఉంటే మనం ఏం చేయాలంటే ఆత్మల భారం కలిగి ప్రయాసపడి ఆత్మలను ఆ స్థలానికి నడిపించాలి. అప్పుడు ఆ స్థలం అంతా కూడా నిండిపోయింది. నూతనంగా విత్తనాలు మనం నాటాలి, నూతనంగా మొక్కలు రావాలి, నూతనంగా అవి ఫలించాలి. ఒకరోజు విత్తనం పెట్టగానే మొక్క వచ్చేదా? ఏమండి, విత్తనం ఇవాళ పెట్టంగానే ఈరోజు మొక్క వచ్చేదా? రాదు. దాని టైంలో అది వచ్చింది. కాబట్టి మనము అలసిపోకుండా విత్తనాలు విత్తుట అనేది నేర్చుకోవాలి. కన్నీళ్లతో విత్తనాలు విత్తేవారు సంతోష గానముతో పనులు మోసుకుంటారు. మీ కుటుంబంలో నీ కుటుంబ సభ్యులందరికీ చెప్పాలి, వాక్యం చెప్పాలి. పాస్టర్ గారు నేను చెబుతుంటే వింటలేదండి, అందుకని పాస్టర్ గారిని పిలవాలి, వాక్యోపదేశకుల్ని పిలవాలి, మీ ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టుకోవాలి, కాస్త వివరంగా మాట్లాడాలి, వాళ్ళతో వాక్యంని తర్కించాలి, వాక్యమును వివరించాలి, వాక్యమును బోధించాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు నీవు చేసే పని విత్తటం అనేది కార్యక్రమం అయిపోయింది. ముందు విత్తితేనే ఆ తర్వాత మొక్క వచ్చింది. విత్తకుండగానే మొక్క రావాలంటే వచ్చిందా? మామిడికాయ తిన్నావు, రసాల బంగిన పిల్లల నీకేది కావాలో కోరుకున్నావు, తెచ్చుకున్నావు, తిన్నావు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నావు. ఇప్పుడు విత్తనం ఏం చేయాలి? దాన్ని నాటే టైంలో నాటాలి. నాకు ప్రతి సంవత్సరం మామిడికాయలు కావాలంటే నువ్వు విత్తనం నాటితే, నీ ఇంట్లో ఖాళీ స్థలం ఉన్నప్పుడు విత్తనం నాటితే ఆ మొక్క వచ్చింది. ఆ మొక్కను సంరక్షిస్తే అది పెరిగిద్ది. మొక్కల్ని ఎట్లా పెంచాలో తెలుసా? ఒక ఆయన అంటున్నాడు, మొక్కల్ని పిల్లల్ని పెంచినట్టుగా పెంచామండి. దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. ఈ సంవత్సరం ఈ జూన్ నెలలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. మన చేతితో మనం కనీసం 3 మొక్కల్ని నాటి వాటిని పెంచుదాం. దేవునికి స్తోత్రం. ఏ మొక్కలైనా సరే 3 మొక్కలు నాటండి, మీరు పెంచండి. ఈ 3 మొక్కల ద్వారా చాలామందికి ఆక్సిజన్ వచ్చింది. మొట్టమొదట ఆక్సిజన్ వచ్చింది. ముందు మామిడికాయ నేను చెప్పట్లేదు, ముందు ఏమొచ్చిందండి?
ఆక్సిజన్ వచ్చింది. అది మీకు తెలీదు, అది మీకు కనపడదు, కానీ చాలామందికి మీ కుటుంబానికి దీవెనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం అండి. మన ఇంట్లో మనం పెంచిన ఖాళీ స్థలం ఏమాత్రం కొంచెం ఉన్నా సరే, పాస్టర్ గారు మాదంతా కాంక్రీట్ జంగిల్ అండి అని, నిజమే, అంత నేలే కనపడట్లా, అయినా సరే పూల మొక్కలను పెంచండి, అయినా సరే ఈ కుండీలని పెంచండి, అయినా సరే ఇంట్లోనే పెంచండి, ఏదైనా సరే మనకు తెలియకుండానే మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తారు. నిన్న డిపార్ట్మెంట్లో ఒక రోజు గుర్తు చేశారు, ఏంటంటే వరల్డ్ నో టొబాకో డే. అంటే పొగాకు రహిత దేశముగా మన ప్రాంతాన్ని మార్చాలి. పొగాకు రహితం అంటే ధూమపానం, పొగ తాగటం, చుట్టాబీడి, సిగరెట్, ఇంకా అలాగనే పొగాకు ఉత్పత్తులు దేనిలో వాడుతున్నారు? మత్తు పదార్థాలన్నింటిలో వాడుతున్నారు, కైనీళ్ళు వాడుతున్నారు, గుట్కాల్లో వాడుతున్నారు, ఇంకా మత్తు పదార్థాలు కలిగించే వాటి అన్నింటిలో కూడా పొగాకు వాడుతున్నారు, చివరికి కొన్ని కిల్లీల్లో కూడాను వాడుతున్నారు. ఈ మత్తు పదార్థాలు అన్నిటి వలన మన శరీరానికి, మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రభావం కనబడతా ఉంది, దాన్ని తొలగించుకోవాలి అని ఒక అవేర్నెస్, అవగాహన కలిగించడానికి నో టొబాకో డే అని నిన్న పెట్టారు. గమనించండి, దాంట్లో ఒక స్లోగన్ ఏం పెట్టారంటే, పొగాకు ఉత్పత్తులు, ముందు చుట్టా బీడి సిగరెట్టు మొదట నువ్వు కాలుస్తున్నావు, తర్వాత అది నిన్ను కాల్చిద్ది, అది నీ కుటుంబాన్ని కాల్చిద్ది కదా. సిగరెట్ తాగే వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటున్నారు, కానీ అసలు నీ లైఫ్ని అదేం చేస్తుంది, ఆ సంగతి తెలియట్లా. స్టైల్గా చేతిలో పట్టుకొని కాలు మీద కాలు వేసి ఆ హీరో తాగినట్టుగా నేను తాగుతున్నాను అనుకుంటాడేమో, కానీ అది నిన్ను జీరో చేస్తున్న సంగతి మాత్రం మర్చిపోవాలి. ఆ పొగాకు తాగే వాళ్ళకి, సిగరెట్ తాగే వాళ్ళకి వారి ఊపిరితిత్తులు అనారోగ్యం పాలైపోతున్నాయి. ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి, యెహోవా దీవించిన చేని సువాసన మన జీవితాలు, మన కుటుంబాలు, మన బిడ్డల బ్రతుకులు అలాగున మార్చబడను గాక. చూడండి, మన తండ్రి బిడ్డ కూర్చొని మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా ఇళ్లలో? కనీసం ఫోన్లోనే మనం మాట్లాడుకోగలుగుతున్నామా? చిన్నపిల్లగా ఉన్నప్పుడే మనం వాళ్ళకి చెప్పాలి, ఇదిగో నీ జీవితాన్ని ఇలాగన సరి చేసుకోవాలి, ఇలాగన సిద్ధపరచుకోవాలి, విత్తే సమయంలో విత్తుకోవాలి, చదివే సమయంలో చదవాలి, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా ఉంటావు. చదవాల్సిన టైంలో చదవకపోతే రేపు ఎగ్జామ్స్ రాగానే టెన్షన్ పడుతూ ఉంటాం. పిల్లలు ఎదుగుతున్నప్పుడు వారి కోసం మనం జాగ్రత్త తీసుకోవాల్సిన సమయంలో జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే వాళ్ళ ఎదుగుదల ఏమీ ఆగిపోదు. నువ్వు జాగ్రత్త తీసుకోలేదు కదా అని చెప్పేసి పిల్లల ఎదుగుదల ఆగిపోదు, పరిస్థితులు ఆగిపోవు. రేపు వారు ఎదిగొచ్చిన తర్వాత, ఏమండి మా పిల్లలు ఎదిగొచ్చారంటారు కదా, పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత వారి కోసం ఏమేం చేయాలో నీవు కళ్ళని నెరవేరాలంటే ఇదిగో నువ్వు చేయవలసిన సమయంలో, విత్తవలసిన సమయంలో విత్తాలి. వారి కోసం ఏమి విత్తుతున్నాం, ఏమండి మన బిడ్డల కోసము మనం ఏమి విత్తుతున్నాం, ఇదిగో మన ప్రార్థన విత్తాలి. ప్రభువా, ఇదిగో నా కుమారుణ్ణి నీ హస్తానికి అప్పగిస్తున్నాను, నా కుమార్తెను నీ హస్తానికి అప్పగిస్తున్నాను. ఈ బిడ్డ ఎదిగినప్పుడు ఇదిగో నీ చేతిలో ఒక ప్రయోజనకరమైన పాత్రగా ఉండాలి. దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. నా కుమారుడు ఎదిగినప్పుడు ఆ బిడ్డ నా కుటుంబానికి ఒక దీవెనకరమైన పాత్రగా ఉండాలి, నా సమాజానికి ఒక దీవెనకరమైన పాత్రగా ఉండాలి, మా సంఘానికి దీవెనకరమైన పాత్రగా ఉండాలి. మనము వారికి చిన్నప్పుడు ఏమి చేయవలనో ఆ విషయాల్లో మనము చేయాలి. మనం నెల ఎందుకు కూడుకుంటున్నాము, ఏమండి ఈ కూడుకోవటం వలన, ఇక్కడ కలుసుకోవటం వలన, ప్రార్థన చేయడం వలన, ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి దీవించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా అని ఇంకా మనకు ఈ మిగతా సంవత్సరంలో మన జీవితంలో ఏ దీవెనలు మనకు కావాలి, ఏ అంశాలు మనకు కావాలి, వాటన్నిటి కోసం ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రార్థన చేస్తాం. ప్రభువా ఇదిగో ఈ నెలలోనైనా మా కార్యం సఫలం చేయ ప్రభా, ఈ నెలలో నా కార్యము సఫలం చేయ ప్రభా. ఈ నెలలో వర్షాలు ప్రారంభమవుతున్నట్టుగానే మా జీవితాల్లో మీ దీవెనలు కూడాను ప్రారంభించిన ఆయన దేవునికి స్తోత్రం. తొలకరి వర్షాలు మా దేశం మీద కుమ్మరించబడుతున్నట్టుగా, మా ప్రాంతం మీద కుమ్మరించబడుతున్నట్టుగా ఆ తొలకరి ఆశీర్వాదాలు మా జీవితాల్లో కుమ్మరించు ప్రభువా, మా బ్రతుకుల్లో కుమ్మరించు ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. పొలము లోకము మంచి విత్తనములు, రాజ సంబంధులు, గురుగులు, దుష్టిని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది
కోత యుగ సమాప్తి. ఆ, కోత కోయివారు ఆ, దేవదూతలు, ఆ, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో ఆ, అలాగే యుగ సమాప్తి అందు జరుగును. అలాగునని యుగ సమాప్తి యందు జరుగును. జరుగును. ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు 38వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ ఈ పొలం అనేది లోకానికి సాదృశ్యం. అంటే ఒక విత్తనాలు వేసి ఆయన విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళాడు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి? ఎక్కడ పడినాయి? కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడినాయి. మరి కొన్ని ఎక్కడ పడినాయి? ముండ్ల తుప్పల్లో పడినాయి. మరి కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి? రాతి నేల. మరి కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి? మంచి నేలలో పడినాయి. ఈ మంచి నేలలో పడిన విత్తనాలు కూడాను ఎలా మొలకెత్తినాయి అంట? కొన్ని 30 దంతలుగాను, కొన్ని 60 దంతలుగాను, మరికొన్ని అన్నీ 30 అయినా కాదు, అన్నీ 60 అయినా కాదు, అన్నీ 100 అయినా కాదు కదండి. క్లాసులో 40 మంది పిల్లలు ఉన్నారు. 40 మంది పిల్లల్లో కొంతమందికి 30 దంతలుగా మార్కులు వచ్చినాయి, కొంతమందికి 60 దంతలుగా మార్కులు వచ్చినాయి, కొంతమందికి మాత్రమే 100 అంతలుగా వచ్చినాయి. గమనించారా? ఈ 60 దంతలుగా ఎవరికి వచ్చినాయి, 100 అంతలుగా ఎవరికి వచ్చినాయి, 30 దంతలుగా ఎవరికి వచ్చినాయి? ఒక అనాలిసిస్ చేస్తే ఎందుకని మన బిడ్డలకి ఆశించిన రీతిలో వారు ఆశీర్వాదం పొందటం లేదు? దేవునికి దూరంగా ఉన్నారా, దగ్గరగా ఉన్నారా? దేవునికి ఆ ఆశీర్వాదాలు యెహోవా దీవించిన చేను, దేవుని దీవెనలు వీరు పొందకపోవడానికి కారణం ఏంటి? గమనించండి. ఈరోజున పిల్లలు లోకంలో కలిసిపోతున్నారు. ఈ పొలంలో కలిసిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. లోకంలో ఏముందంటే లోకాశ, నేత్రాశ, జీవపుడమ్మము. ఈ లోకం అనే పొలంలో వారి దేవుని వాక్యము చదువుతున్నారా, చదవట్లేదా? చదివితే మంచి సారవంతమైన నేలలో పడినట్టుగా హృదయంలో వాక్యము ప్రవేశించాలి. అది కూడా నువ్వు హృదయంలో ప్రవేశించిన తర్వాత 100 అంతలుగా కొన్ని మాత్రమే ఫలిస్తున్నాయి. మన బిడ్డలు 100 అంతలుగా ఫలం పొందినట్లుగా మనం వారిని సిద్ధపరిచే బాధ్యత మనం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఉదయాన్నే షకీనా ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతూ ఉంది, జూమ్ మీటింగ్ జరుగుతుంది. అందులో అందరు కూర్చొని మనం ప్రార్థన చేయాలి. సాయంత్రం జరగట్లా, సాయంత్రం మీ ఇంట్లో మీరే ఏర్పాటు చేయాలి. సాయంత్రం మీ కుటుంబం అంతా మీరు కలిసి ప్రార్థన చేయాలి. మీ కుటుంబం అంతా మీరు కలిసి ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం కలిసి ప్రార్థన చేసే కుటుంబం కలిసి ఉంటుందంట. దేవునికి స్తోత్రం అండి. కలిసి ప్రార్థన చేసే కుటుంబం ఏముంటుందండి? కలిసి ఉంటుంది. ఈ కుటుంబంలో ఈ రోజున కుటుంబం అంతా కలిసే ఉన్నారు కానీ మనసులు కలవట్లా. జాగ్రత్తగా గమనించండి. తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె వీరందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకే రూఫ్ కింద ఉంటున్నారు కానీ వారి మనసులు, నలుగురి మనసులు 4 దారుల్లో వెళ్తున్నాయి. కారణం ఏంటంటే నలుగురు దేవుని మార్గంలో నడుచుకోపోవటం వలన. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కుటుంబ బాధ్యతగా, మన యొక్క బాధ్యతగా తల్లిగా, తండ్రిగా మనం బిడ్డలను సమకూర్చి వారికి ప్రార్థన నేర్పించాలి, వాక్యం తెలియజేయాలి, మనం విన్న సాక్ష్యాలన్నీ వారికి చెప్పాలి, దేవుడు చేసిన కార్యాలు చెప్పాలి. దేవుని కార్యాలు వారు వినుట వలన విశ్వాసము కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున నీ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యం ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్యలో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చున్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృపను గ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు అర్పణలు మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్యలో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యములో మీరు పాలుపంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.